కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం ఇవ్వడం లేదు. సిద్దిపేట నియోజకవర్గంలో గల చిన్నకోడూరు మండలం గంగాపూర్ ప్రాంతంలో రైతులు భూములు ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా పరిహారం మాత్రం ఇవ్వడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ గోడును ఆలకించడం లేదని రైతులు మండిపడ్డారు. అధికారుల తీరును నిరసిస్తూ బాధితులు నిరసన తెలియజేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రంగాచారి అందిస్తారు. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే నిర్మాణంలో భాగంగా ఇటు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి రైల్వే లైన్లో ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు భూములు కోల్పోతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఆ భూములకు సంబంధించిన నష్టపరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ అటు రైల్వే అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్ది రోజుల నుంచి వీళ్ళంతా ఇక్కడ బైఠాయించి ఆందోళన చేస్తూ ఉన్నారు, ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏం జరుగుతుంది? మేము 7 సంవత్సరాల నుండి అందరికీ చెక్కులు ఇచ్చిరు. మాయి చెక్కులు ఒక 25 మందికి చెక్కులు ఆపి మాకు రైతు బంధు రాకుండా, మేము పంటలు వేసుకోకుండా ఎలాంటి దాంట్లోనైనా మస్తు కష్టపెడుతుండ్రు. ఇట్లపురం మధ్యలో గంగాపురం మధ్యలో గ్యాబేరీ ఉందని మమ్మల్ని మరీ హింస పెడుతుండ్రు. ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ మేడం కానీ, కలెక్టర్ ఆఫీసు హరీష్ రావు వచ్చి మొన్న మాకు ఖచ్చితంగా చెక్కులు ఇవ్వాలి. ఈ పాస్బుక్లు చూడు, పాస్బుక్లు పాత ఉన్నాయి, వీళ్ళు ల్యాండ్లో ఉన్నారు అని సారు కూడా మా కోసం 10 సార్లు వచ్చి కలిసినా కూడా మాకు చెక్కులు ఇవ్వకుండా చాలా ఇబ్బందికరంగా పెడుతుంటారు సార్. మేము ఎందుకంటే పంటలు వేసుకుంటే బతికేటోళ్ళము. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి హార్ట్ అటాక్ వచ్చి, మా అమ్మ ఈ రోజుకు సంవత్సరం అవుతుంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది సార్. ఈ మమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు సార్. ఇది మాత్రం ముఖ్యంగా మాకు ఈ వారం రోజులని ఈరోజు చెప్పారు కదా సార్, మాకు ఖచ్చితంగా మళ్ళీ మాకు చెక్కులు రాకపోతే మాత్రం మళ్ళీ ఇక్కడనే బైఠాయిస్తాము. బండ్లని కూడా ఎక్కడికి వెళ్ళనియం సార్. ఈరోజు సార్ వాళ్ళు వచ్చారని గౌరవించి మాకు టీవీ న్యూస్ కానీ, ఈటీవీ కానీ వచ్చింది, మమ్మల్ని ఆదుకుంటారని కృతజ్ఞతతోటి మేము వేడుకుంటున్నాం. మాకు చెక్కులు ఇప్పించాలని కోరుకుంటున్నాను. చెప్పండి, మీ అంటే ఇక్కడ ఎంత ల్యాండ్ ఉంది, ఎంతమంది రైతులు ఈ భూములు పోయినాయి? మాది ఇప్పుడు 2 గుంటల తక్కువ 4 ఎకరాల భూమి పోయింది సార్. వాళ్ళు రైల్వే వాళ్ళు తీసుకున్నారు. మాకు ఇది ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. ఇక్కడ పని ఆపినప్పుడల్లా ఏదో ఒక సారు, ఒకసారి మన డిపార్ట్మెంట్ సార్ జనార్దన్ సార్ అని ఆయన తోలుకపోయింది ఆర్డీఓ దగ్గరికి. ఆయన వచ్చే వీకు రండి అన్నాడు. ఒకసారి ఇదంతా గ్యాప్ ఏరియా ఉన్నది, వాళ్ళతో సమస్య అవుతుంది, మీకు జాగా లేదు ఏం లేదని ఒకసారి చెప్పిండు. మళ్ళీ మొన్న మేము ఇక్కడ టెంట్ వేస్తే వాళ్ళు కలెక్టర్ పిలుచుకొని వీళ్ళ మా పట్టాలకి ఇట్లా అన్నీ చూసిండు సార్, పాస్బుక్లు వీళ్ళు అన్నీ క్లియర్గా ఉన్నాయి, వీళ్ళకి ఇచ్చేసేయాలి, ఈ జనవరి 1 లోపే వీళ్ళకి ఇచ్చేసేయాలని కలెక్టర్ సాబ్ చెప్పిండు. మేము ఇస్తామని చెప్పారు. మళ్ళీ మాకు ఇప్పుడు 2 నెలలు అవుతుంది సార్. ఇప్పటికి మమ్మల్ని పట్టించుకున్న లేదు. మళ్ళీ తిరిగితే ఓసారి ఎంఆర్ఓని అడగంటారు, ఎంఆర్ఓ దగ్గరకు పోతే ఆర్డీఓని అడగంటారు, ఆర్డీఓ దగ్గర పోతే కలెక్టర్. మేము ఆఫీసుల చుట్టూ తిరిగి ఇక మాకు వశం కాక మేము ఇక్కడ టెంట్ వేసుకొని ఈ నిరసన తెలుపవలసి వస్తుంది సార్. మీ ద్వారా మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకొని మాకు వెంటనే చెక్కులు రావాలని కోరుకుంటున్నాం సార్. రాజు, నా పేరు రాజు. ఇప్పటి నుంచి ఇప్పటికైనా సంవత్సరాన్నర అవుతుంది తిరగబట్టి ఈ రైల్వే గురించి. మాకు కుర్మర్లో మొత్తం ఇక్కడ 14 ఎకరాలు ఉంటే వాళ్ళ దగ్గర 4 ఎకరాల దాకా పోతుంది. 4 ఎకరాలు పోతే ఎప్పుడు ఆర్డీఓ దగ్గర పోతే కలెక్టర్ ఆఫీస్ అంటాడు, కలెక్టర్ దగ్గర పోతే ఎంఆర్ఓ అంటారు. ఇంతకుముందు ఎంఆర్ఓ మేడం చాలా మటుకి వచ్చింది, 4 సార్లు సర్వే చేయించింది. కానీ ఆర్డీఓ దగ్గర పోగానే ఆ సర్వే అనేది మళ్ళీ మీకు జాగలేదు, అది గ్యాప్ ఏరియా అని ఆర్డీఓ సార్ చెప్తుండు. ఇప్పటికైనా ఈసారి అన్నా సార్ వచ్చి, ఇప్పుడు కొత్త ఎంఆర్ఓ మారిండు కాబట్టి, కొత్త ఎంఆర్ఓ వచ్చింది కాబట్టి ఇప్పుడన్నా ఈ చెక్కులు ఇస్తారని మేము. ఎన్నేళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నారు ఇక్కడ? మేము 70 సంవత్సరాలు 60-70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం. మా తాతలు తీసుకున్న జాగ ఇది. మా తాతలు వాళ్ళు పంట పండించారు, నేను కూడా పండించిన. ఇందులో ఇంతకుముందు అన్ని మా పత్తి పెట్టినాము, కందులు వేసినాము, ఉలువలు వేసినాము, అన్ని ఇదివరకు అన్ని విధాలు పండించినాము. ఇలా ఇప్పుడన్నా కొత్త ఎంఆర్ఓ వచ్చింది కాబట్టి ఇప్పుడు అన్ని ఇస్తాడని మా ఆశ. నువ్వు చెప్పే, మీకు పట్టాలు ఉన్నాయి సార్? మాకు పట్టాలు ఉన్నాయి, 14 మందికి పట్టాలు ఉన్నాయి. 14 మందికి పట్టాలు ఉన్నాయి. ఇక్కడ బోర్లు కూడా గవర్నమెంట్ బోర్లు వేయించారు, మామిడి చెట్లు పెట్టినాము, ఇక్కడ అన్నీ చేసినాము. ఎందుకంటే మాకు కొద్దిగా ఇది అన్నీ తీయరాక ఇట్లా 10 మందిల పనికి ఓళ్ళకొస్తే ఓళ్ళు రాక జరిగే 1 సంవత్సరం నుంచి కూకున్నాం సార్. ఇది అంతే. ఇట్లా మధ్యలోకి వెళ్ళి రైలు పోతుందని అనుకున్నాం. వాళ్ళు కూడా చెప్పారు ఇచ్చిపెట్టమంటే ఇచ్చిపెట్టినాం సార్. అది ఇప్పుడు ఖచ్చితంగా మాకు మా భూములు మాకు కావాలి. మాకు చెక్కు లేకపోతే మా భూమి మాకన్నా చూపించమని అంటాం సార్. ఎంత ఉన్నదో అంత భూమి ఉంటే సరిపోతుంది సార్. మేము కురుంబలం సార్, మాకు పశువులు ఉన్నాయి సార్. హరీష్ రావు సార్ చెట్లు కట్టిపించండి సార్. హరీష్ రావు సార్ ఇప్పుడు మాకు ఇక్కడ బోర్లు కూడా వేయించారు సార్. ఇప్పుడు ఈ బోర్లు కోల్పోయినాయి, రైలు పోతుంది, జాగంతా పోయింది, మళ్ళీ డంపింగ్ కూడా మాదే తీసుకుంటారు.
మాకు ఎలాంటి ల్యాండ్ లేకుండా అయిపోతుంది సార్. చాలా ఇబ్బంది అవుతాడు సార్. ఇదివరకు కూడా మాకు ఎలాంటి సమాధానం చెప్తలేరు సార్. ఎక్కడికి పోయినా కానీ ఇది లేదు అది లేదు అని చెప్పేసి మమ్మల్ని పంపిస్తారు సార్. ఏడికి పోయినా కానీ ఇప్పుడు తిరిగి మాకు ఇబ్బంది అయ్యి ఇక్కడ మేము టెంట్ వేసుకొని ఇక్కడ ఉన్నాం సార్. ఇప్పుడు కొత్త ఎంఆర్ఓ గారు వచ్చారు కాబట్టి మాకు ఇస్తా అని చెప్పేసి అన్నారు. 10 తారీఖు నాడు రమ్మన్నాడు, ఆయన ఇప్పిస్తాను అన్నాడు కాబట్టి మేము ఇక్కడి నుంచి టెంట్ తీసుకున్నాం సార్. ఇప్పుడు మీరేమంటారు సార్? నా పేరు శంకర్ సార్. మా అమ్మ పేరు మీద ఎకరంన్నర పోయింది సార్. మా అమ్మనే కబ్జాలు ఉంది సార్. నంబర్ మిస్టేక్ వల్ల ఇట్లపురం నవీన్ అన్నట్టయినే 22 గుంటల భూమి వాళ్ళ ఊరైనకు చేస్తాను అని చేస్తున్నారు సార్. చాలా ఇట్లపురం నవీన్ సర్పంచ్, మాజీ సర్పంచ్ మమ్మల్ని ఈ కారణానికి మొత్తం ఆయననే సార్. ఇది ఆపటానికి ప్రతి ఒక్కదానికి పట్టాలు కిందిమే చేయడానికి ఈ 364 సర్వే నెంబర్ అని లేక 114 సర్వే నెంబర్ అని 1 సంవత్సరం నర నుంచి సార్ మమ్మల్ని ఇబ్బంది అంటే ఇబ్బంది సార్. ఎంఆర్ఓ మేడం కూడా ఇప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది సార్. లాస్ట్కి అయితే మీది భూమి కాదని ఒకసారి ప్రతి రకంగా ఇబ్బందులు సార్. సంవత్సరం నుంచి ఇబ్బందులు పడుతున్నాం సార్. ఈ నెల ఆ నెల ఈ నెల ఆ నెల సంవత్సరం అవుతుంది సార్. మాకు ఇప్పటి వరకు ఏది న్యాయం జరగలేదు సార్. ఇది మనకి ఇక్కడ రైతుల అభిప్రాయం. ఇక్కడ దాదాపు 14-15 మంది రైతులకు సంబంధించిన భూమి ఉంది. ఈ భూమిలోంచే ఈ రైల్వే లైన్ వెళ్తూ ఉన్నది. దాదాపు 5-6 సంవత్సరాలుగా నష్టపరిహారం కోసం వీళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు, కానీ ఎట్లాంటి వాళ్ళకు సమాధానం అందడం లేదు, స్పందన కూడా కనిపించడం లేదు. ఫలితంగా ఈ రైల్వే లైన్ పక్కనే వాళ్ళ భూముల్లో ఈరోజు ధర్నాకు కూర్చొని వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే తమకు నష్టపరిహారం ఇవ్వాలి, లేదా తమ భూమి కోల్పోయిన భూమికి మరొక చోట భూమి అయినా ఇవ్వాలని చెప్తున్నారు. సుమారు 70 సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడ సాగు చేసుకుని బతికిన రైతులు వీళ్ళందరికీ ప్రభుత్వమే చాలా ఏళ్ల క్రితం పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్లకు రైతు భరోసా వచ్చింది, ఇంతకుముందు రైతు బంధు వచ్చింది, అనేక సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఈ భూమిలో తాము సాగు చేసుకుంటున్నటువంటి భూమికి సంబంధించిన పరిహారాన్ని తక్షణమే అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, గంగాపూర్.